ఏంటి పెద్ద ఏమైంది పొద్దునుంచి మొఖం అలా పెట్టావు? అన్నా నన్ను అందరూ బత్తాయి అంటున్నారు అన్నా. అవునా, నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. ఆర్ఎస్ఎస్లో ఏమైనా జాయిన్ అయ్యావా? లేదు ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి ఏమైనా వెళ్ళావా? లేదు హిందుత్వ ఆర్గనైజేషన్ ఏమైనా స్టార్ట్ చేసావా? అయ్యో లేదన్నా. పోనీ పాలిటిక్స్లోకి ఏమైనా ఎంటర్ అవుతున్నావా? అర్రే లేదన్నా. అప్పుడు మరి నిన్నెందుకు బత్తాయి అంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు అన్నా. అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో చెప్పు. మొన్న రామాయణం గురించి మాట్లాడా, బత్తాయి అన్నారు. నిన్న మన టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడా, బత్తాయి అన్నారు. మార్నింగ్ మత మార్పిడి గురించి కామెంట్ చేద్దాం అనుకున్నా, బత్తాయి అన్నారు. ఇలా ఏం చేసినా ఎందుకని బత్తాయి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నా. ఇంట్రెస్టింగ్. నవ్వుతున్నారేంటన్నా? నేను జెన్యున్గా అడుగుతున్నా. పెద్ది, నువ్వు బత్తాయి కాలేదు, నువ్వు ర్యాబిట్ హోల్లో పడ్డావు. అంటే నువ్వు రిజల్ట్ని చూస్తున్నావు, స్టోరీని కాదు. స్టోరీయా? అవును, ఆరెంజ్ స్టోరీ. అండ్ ఆ ఆరెంజ్ అంటే బత్తాయిని పొలిటికల్ వెపన్గా మార్చిన స్టోరీ. అన్న ఇప్పుడు క్యూరియాసిటీ పెరుగుతుంది, ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చెప్తారా? ఓకే, సింపుల్ క్వశ్చన్. బత్తాయి అంటే ఏంటి? అదే ఫ్రూట్, ఆరెంజ్. ఇండియాలో ఆరెంజ్ సిటీ అని దేన్ని పిలుస్తారు? నాగ్పూర్. మరి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇది కూడా నాగ్పూరే. నౌ ద పజిల్ స్టార్ట్స్. వెయిట్ సో బత్తాయి జోక్ నాగ్పూర్ నుంచి వచ్చిందా? మోస్ట్లీ అవును. చాలామంది హిందూస్ అంటే సాఫ్రాన్ కలర్లా ఒక బ్రాండింగ్ ఉంది కాబట్టి ఆరెంజ్ అంటే బత్తాయితో లింక్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నిజానికి విషయం అంత సింపుల్ కాదు. అండ్ దీని వెనకాల ఒక పెద్ద కుట్రే ఉంది. కుట్రా అంటే? ఇనీషియల్లీ ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ని బత్తాయి అన్నారు. సరే, దీన్ని ఒక పొలిటికల్ మీమ్ లేదా జోక్గా తీసుకుందాం, ఫైన్. కానీ అక్కడ నుండి స్టోరీ ఎవాల్వ్ అయింది. ఎలా? ఫస్ట్ ఆర్ఎస్ఎస్ని బత్తాయి అన్నారు, తర్వాత ఆర్ఎస్ఎస్కి హిందుత్వాన్ని అటాచ్ చేశారు. మరి అక్కడ నుండి హిందుత్వ గురించి పబ్లిక్గా యూట్యూబ్లో అలాగే వేరే ప్లాట్ఫామ్స్లో మాట్లాడే వాళ్ళందరినీ ఈ ఆర్ఎస్ఎస్ కేటగిరీలో పెట్టడం స్టార్ట్ చేశారు. వెయిట్ అన్న, రామాయణం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ మెంబరే కాదు కదా? కాదు. అలానే టెంపుల్ హిస్టరీ గురించి, కన్వర్షన్స్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ మెంబర్ కావాలని రూల్ ఏం లేదు కదా? లేదు. మరి ఎందుకని అందరినీ కావాలని సేమ్ కేటగిరీలో పెట్టేస్తున్నారు? అసలు ఎవరు ఆర్ఎస్ఎస్, ఎవరు ఆర్ఎస్ఎస్ కాదు? ఎక్సలెంట్ క్వశ్చన్. అండ్ అక్కడే మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. అన్న నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నా. నాగ్పూర్, బత్తాయి, ఆరెంజ్, ఆర్ఎస్ఎస్ ఇక్కడ వరకు ఏదో జోక్లా అనిపిస్తుంది కానీ అంత సీరియస్గా ఏం అనిపించట్లేదు కదా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే పొలిటికల్ జోక్స్ అన్నీ పర్మనెంట్గా ఉండవు. చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ జోక్స్ రూపంలో వచ్చిన కొన్ని లేబుల్స్ మాత్రం ఎప్పటికీ పోవు. ఎందుకు? ఎందుకంటే వాటి పర్పస్ నవ్వించడం కాదు, ఫ్రేమ్ చేయడం. ఫ్రేమా? అవును. ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నార్మల్గా డిస్కషన్ ఆర్గ్యూ చేసే టాపిక్ మీద కదా ఉండాలి. కరెక్ట్. కానీ సోషల్ మీడియాలో చాలాసార్లు డిస్కషన్ టాపిక్ మీద ఉండదు, దాన్ని డిస్కస్ చేసే పర్సన్ మీద ఉంటుంది. మీనింగ్? ఇప్పుడు నువ్వు టెంపుల్స్ గురించి, హిస్టరీలో వాటిని ఎలా నాశనం చేశాడు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుందాం. సో డిస్కషన్ హిస్టరీ మీద ఉండాలి, దాని సోర్సెస్ అలాగే ఎవిడెన్సెస్ మీద ఉండాలి. కానీ నీ వీడియోలో వచ్చే కామెంట్స్ ఏమని రాస్తారు? బత్తాయి, డిస్కషన్ క్లోజ్. యాక్చువల్లీ అది కరెక్ట్. యాక్చువల్లీ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తే రామాయణం గురించి మాట్లాడినా బత్తాయి అంటారు, కన్వర్షన్స్ గురించి కన్సర్న్ రేట్ చేస్తే బత్తాయి, హిందూ ఫెస్టివల్స్ డిఫెండ్ చేస్తే బత్తాయి, మన వాళ్ళని అన్యాయంగా అటాక్ చేస్తున్నారని చెప్తే బత్తాయి. గమనించావా? ఇక్కడ ఇష్యూ ఏదైనా సరే డైల్యూట్ చేసేయడం కోసం వీళ్ళు ఇలా మాట్లాడే అందరికీ ఈ బత్తాయి అనే బ్రాండింగ్ వేస్తున్నారు. అన్న ఇప్పుడు నాకు పిక్చర్ మొత్తం క్లారిటీ వచ్చింది. కానీ ఎందుకని అందరినీ కావాలని ఓన్లీ ఆర్ఎస్ఎస్కే లింక్ చేస్తున్నారు? ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుంది. అందరినీ ఆర్ఎస్ఎస్కి ఇండైరెక్ట్లీ బత్తాయి అనే బ్రాండింగ్తో లింక్ చేసేస్తున్నారని మనకు అర్థమైంది. సో వాళ్ళు ఇలా చేశాక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా? అవును. అందుకే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కొత్త ముఖాలు కనబడుతూ ఆర్ఎస్ఎస్ అంటే ఇది, అది చాలా బ్యాడ్ అని ఇష్టం వచ్చిన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అవునన్నా, నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసాను. అందరూ ఆర్ఎస్ఎస్నే అంటూ బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆర్ఎస్ఎస్? ఆర్ఎస్ఎస్. ఇండియాలో ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ఆ ఆర్ఎస్ఎస్ హిస్టరీ తెలిసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అవునన్నా, నాకు కూడా తెలియదు. కొంతమంది ఆర్ఎస్ఎస్ని నేషన్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ అంటారు, ఇంకొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు. మరి ఇప్పుడు ఒక యావరేజ్ సిటిజన్ ఏం చేయాలి అంటే ఎవరిని నమ్మాలి? ఆన్సర్ సింపుల్, ఎవరిని నమ్మకూడదు, హిస్టరీని చూడాలి. ఓకే. 1925లో డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవర్ అనే వ్యక్తి బ్రిటిష్ ఇండియా టైంలో నాగ్పూర్లో ఈ ఆర్ఎస్ఎస్ని ఎస్టాబ్లిష్ చేశారు.
అక్కడి నుండి ఈ ఆర్గనైజేషన్ గ్రో అయింది. సో వాళ్ళు స్టేట్ చేసిన గోల్స్ ఏంటి? క్యారెక్టర్ బిల్డింగ్, సర్వీస్, నేషనల్ యూనిటీ, సొసైటీ, ఆర్గనైజేషన్. ఇవే. ఓకే, కానీ సోషల్ మీడియాలో ఇదంతా కనిపించదు కదా. ఇన్ఫాక్ట్ ఆర్ఎస్ఎస్ అంటే వేరే మతాలను తొక్కేస్తారు, దేశాన్ని హిందూ రాష్ట్రం చేసేస్తారు అన్నట్టే చూపిస్తారు కదా. గుడ్. తెలుసు తెలియకు నువ్వు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు. అండ్ నేను దీనికి ఆన్సర్ ఇవ్వడానికన్నా ముందు నేనే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటన్నా? ఇఫ్ ఆర్ఎస్ఎస్ ఆబ్జెక్టివ్ వేరే మతాల వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళడమే అయితే ముస్లిం రాష్ట్రీయ మంచ్ అనే ఒక వింగ్ ఎందుకుంది? వెయిట్, ముస్లిం రాష్ట్రీయ మంచా? అవును అన్న, హానెస్ట్లీ నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే మన వాళ్ళతో ఉన్న ప్రాబ్లం. మన హిస్టరీ అండ్ మనకున్న ఆర్గనైజేషన్స్ గురించి మనం ఏమీ తెలుసుకోం. అందుకే వేరే వాళ్ళు మన వాళ్ళలా నటిస్తూ తప్పుడు విషయాలన్నీ కావాలని మన మీద చెప్తూ మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తున్నారు. మనకి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియదు, కానీ ఆర్ఎస్ఎస్ గురించి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. మనకి హిందుత్వ అంటే ఏంటో తెలియదు, కానీ హిందుత్వ గురించి కూడా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. యాక్చువల్లీ నేను కూడా అదే చేశాను. నేను ఆర్ఎస్ఎస్ గురించి చాలా వీడియోలు చూశాను, కానీ ఎప్పుడూ దాని గురించి చదవలేదు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ గురించి చెప్తే దాన్ని బ్లైండ్గా నమ్మకు. సపోర్ట్ చేసేవాడు చెప్పినా నమ్మకు, అపోజ్ చేసేవాడు చెప్పినా నమ్మకు. ముందు ఆ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో చూడు. ఓకే అన్న, మరి ఈ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఏంటి? ఈ ముస్లిం రాష్ట్రీయ మంచ్ అంటే ఎంఆర్ఎం. సింపుల్గా చెప్పాలంటే ముస్లిం కమ్యూనిటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేసే ఒక ప్లాట్ఫామ్. దీనిలో నేషనల్ ఇంటిగ్రేషన్, డైలాగ్, కమ్యూనిటీ అవుట్రీచ్, సోషల్ హార్మనీ ఇలాంటి యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. వెయిట్ అన్న, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ఆన్లైన్లో ఆర్ఎస్ఎస్ అంటే యాంటీ ముస్లిం ఆర్గనైజేషన్ అంటున్నారు, నువ్వేమో ముస్లిం రాష్ట్రీయ మంచ్ అంటున్నావు. రెండు ఒకసారి ఎలా పాసిబుల్? ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ నేను కూడా అడుగుతాను. ఇఫ్ ఎవరైనా వచ్చి ఆర్ఎస్ఎస్ ఆబ్జెక్టివ్ ఓన్లీ హేట్రెడ్ అని చెప్తుంటే మరి ఈ ఎంఆర్ఎం గురించి ఏమని చెప్తారు? అలాగే క్రిస్టియన్స్తో కూడా కలిసిమెలిసి వెళ్ళాలని చెప్పి ఒక వింగ్ ఫామ్ చేయడానికి ఎప్పుడుండో చూస్తున్నారు. నిజానికి నేషన్ కమ్స్ ఫస్ట్ అనే ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోవచ్చు. చూడు పెద్ది, ఈ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఏ ఆర్గనైజేషన్ మీదైనా క్రిటిసిజం కామన్గా ఉంటుంది, బట్ ఆ క్రిటిసిజం అనేది ఫ్యాక్ట్స్తో చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఆర్ఎస్ఎస్ స్టోరీ కాంప్లికేటెడ్ అని అర్థమైంది. కానీ మళ్ళీ ఒకసారి ఒరిజినల్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. రామాయణం గురించి మాట్లాడినా, టెంపుల్ గురించి మాట్లాడినా, కన్వర్షన్స్ గురించి మాట్లాడినా బత్తాలని అంటున్నారు. అసలు వీటికి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి? ఎక్సలెంట్. ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ రైట్ ప్లేస్కి వచ్చావు. అండ్ ఇక్కడ నుండే ఈ స్టోరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ దగ్గరికి వచ్చాం, హిందుత్వ. అగైన్ అదే వర్డ్ అన్న, నేను చాలాసార్లు విన్నా కానీ యాక్చువల్లీ హిందుత్వ మీనింగ్ నాకు కూడా తెలియదు. అదే ప్రాబ్లం. చాలామంది హిందుత్వ గురించి స్ట్రాంగ్ ఒపీనియన్స్ కలిగి ఉంటారు, కానీ దాన్ని డిఫైన్ చేయమని అడిగితే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మరి సింపుల్గా చెప్పండి అన్న, హిందుత్వ అంటే ఏంటి? దానికి నేను ఆన్సర్ చెప్పే ముందు నేను నిన్ను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హ్యూమానిటీ అంటే ఏంటి? హ్యూమన్నెస్. బ్రదర్హుడ్ అంటే? బ్రదర్స్ మధ్య ఉండే బాండ్. ఎగ్జాక్ట్లీ. మరి హిందుత్వ అంటే? హిందూనెస్. సూపర్. అట్లీస్ట్ ఆ వర్డ్ని స్ట్రక్చర్ లెవెల్లో చూస్తే అదే మీనింగ్ వస్తుంది. ఓకే, కానీ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ వర్డ్కి చాలా రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కొంతమంది హిందుత్వ అంటే హిందూ సివిలైజేషనల్ ఐడెంటిటీ అంటారు, ఇంకొంతమంది పొలిటికల్ ఐడియాలజీ అంటున్నారు, ఇంకొంతమంది నేషనలిజం అంటారు, ఇంకొంతమంది డేంజర్ అని కూడా అంటున్నారు. అండ్ అక్కడే డిబేట్ స్టార్ట్ అయింది. ఓకే, కానీ నా ఒరిజినల్ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రాలేదు. నేను రామాయణ గురించి మాట్లాడితే బత్తాయిని ఎందుకు అంటున్నారు? పేషెన్స్. ఈ పజిల్లో ఒక్కో పీస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం, నీకే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ని బత్తాయి అన్నారు, తర్వాత ఆర్ఎస్ఎస్ని హిందుత్వకి అటాచ్ చేశారు. ఇక్కడ వరకు ఓకే, కానీ తర్వాత ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. పబ్లిక్లో హిందూ ఇష్యూస్ గురించి మాట్లాడే వాళ్ళని కూడా హిందుత్వ కేటగిరీలో పెట్టడం స్టార్ట్ చేశారు. అందుకే ఇప్పుడు మీరు చూసే సో కాల్డ్ లెఫ్ట్ ఛానల్స్ అందరూ పట్టుకున్న పదం హిందుత్వ. ఇలా వాళ్ళు చెప్పేదాని ప్రకారం హిందూ ఇష్యూస్, అలాగే హిందువుల మీద జరిగే అటాక్స్, టెంపుల్ డిమాలిషన్స్, ఇలా హిందువులకి సంబంధించిన దేని గురించి మాట్లాడేవారైనా సరే వాళ్ళని హిందుత్వవాదులని ట్యాగ్ చేసి హిందుత్వ వర్సెస్ హిందూయిజం అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వెయిట్, హిందుత్వ వర్సెస్ హిందూయిజమా? హిందుత్వ అండ్ హిందూయిజం రెండు ఒకటే కదా? ఆ రెండు మామూలుగా అయితే ఒకటే, కానీ వీళ్ళు కావాలని ఒక డివైడ్ని క్రియేట్ చేయడానికి ఈ హిందుత్వ అలాగే హిందూయిజంని సెపరేట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రకారం హిందూయిజంని ఫాలో అయ్యే వాళ్ళేమో ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి హిందుత్వ ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? హిందుత్వ ఫాలో అయ్యే వాళ్ళు ఫైట్ చేస్తారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు. అండ్ అలా ఎదిరించే వాళ్ళు ఈ బ్యాచ్కి నచ్చరు. అందుకే కావాలని ఇలా ఒక డివైడ్ని క్రియేట్ చేసి హిందువులని అమాయకులను చేసి ఆడుకుంటున్నారు. సో ఇక్కడ ఈ చైన్ని గమనిస్తే ఆర్ఎస్ఎస్ని హిందుత్వ ఆర్గనైజేషన్గా బ్రాండ్ చేసి
దానికి ఒక అవమానకరమైన బత్తాయి అనే పేరుని పెట్టి దానికి హిందువుల గురించి మన హక్కుల గురించి జరిగే అన్యాయాల గురించి మాట్లాడే వాళ్ళందరినీ బత్తాయిలు అని ముద్రించి మొత్తానికి మనందరినీ ఏదో అన్యాయంగా గొడవలు పెట్టే ఒక గ్రూప్లా క్రియేట్ చేసే కుట్ర పన్నారు. అంటే ఈ కుట్రలో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అసలు హిందువులకి మాట్లాడే రైట్ కూడా లేదా? మాట్లాడితే హిందూయిజం నుంచి సెపరేట్ చేసి హిందుత్వాన్ని అనేస్తారా? నిజానికి ఈ విషయం మీద సోషల్ మీడియాలో అందరూ ఒపీనియన్స్ చెప్తున్నారు. సో అందుకే మనం దాని గురించి డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్దాం. డాక్యుమెంటా? 1995 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, డాక్టర్ రమేష్ యశ్వంత్ ప్రభు వర్సెస్ ప్రభాకర్ కాశీనాథ్ కుంటే. ఏం జరిగిందన్న? కోర్ట్ అబ్జర్వేషన్స్లో రిపీటెడ్లీ కోట్ చేయబడే ఒక పాయింట్ ఏంటంటే హిందుత్వ లేదా హిందూయిజం అనే వర్డ్స్ని ఆటోమేటికల్లీ రిలీజియస్ ఎక్స్ట్రీమిజం, ఇంటాలరెన్స్ లేదా వేరే మతాల మీద హేట్రేట్ చూపించే దానిలాగా ఇంటర్ప్రిట్ చేయకూడదని కోర్ట్ అబ్జర్వ్ చేసింది. అలాగే కాంటెక్స్ట్ బట్టి హిందుత్వాన్ని ఇండియన్ వే ఆఫ్ లైఫ్గా, కల్చరల్ ఈథోస్ అలాగే సివిలైజేషనల్ ఎక్స్ప్రెషన్ అనే సెన్స్లో కూడా యూస్ చేస్తారని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు కూడా హిందుత్వ ఈక్వల్ టు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదని చెప్పింది. ఎస్. సోషల్ మీడియాలో కొన్నిసార్లు డిస్కషన్లు చూస్తే హిందుత్వ అనే వర్డ్ వినగానే ఎక్స్ట్రీమిజం అని అజ్యూమ్ చేస్తారు. కానీ కోర్ట్ అబ్జర్వేషన్ అంత సింపుల్గా ఉండదు. కోర్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే వర్డ్ని కాంటెక్స్ట్లో చూడాలి, ఆటోమేటికలీ నెగిటివ్ మీనింగ్ని దానికి అసైన్ చేయకూడదు. కానీ ఇక్కడేం జరుగుతుంది, అందరూ మూకుమ్మడిగా కలిసి హిందుత్వాన్ని కావాలని నెగిటివ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు. మన చుట్టూ ఇంత జరుగుతుంటే అన్న ఏ ఒక్కడికి ఇంతకాలం కనీసం ఇంత క్లూ కూడా లేదా? యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మూమెంట్లో మన వెనకాల ఏదో కుట్ర జరుగుతుందనే డౌట్ వచ్చే ఉంటారు. చాలామంది సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నారు, హిందూయిజం ఈజ్ ఓకే బట్ హిందుత్వ ఈజ్ డేంజరస్ అని. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే విన్నాను. గుడ్. సో మరి అది విన్నప్పుడు నీకు అది స్టూపిడ్గా అనిపించలేదా? అనిపించింది, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. కరెక్ట్, ఆలోచించట్లేదు. అదే మన అందరి సమస్య. మనం దేని గురించి కూడా డీప్గా ఆలోచించలేకపోతున్నాం. ఈ సోషల్ మీడియా ట్రాప్లో ఇరుక్కుని అవతలవాడు చెప్పేది విని ఊకొడుతున్నాం తప్పితే ఆలోచించట్లేదు. ఇఫ్ మనం ఆలోచించడం నిజంగా స్టార్ట్ చేసామంటే ఈ ప్రాపగెండా క్రియేట్ చేసే ఛానల్స్ అన్నీ కూడా మూతపడిపోతాయి. అన్న నిజం చెప్పాలంటే ఈ డిస్కషన్ స్టార్ట్ చేయకముందు బత్తాయి అంటే నేను కూడా జోక్ అనే అనుకున్నాను. కానీ దీని వెనకాల ఎంత పెద్ద స్టోరీ ఉందని ఇప్పుడే అర్థమైంది. అదే పెద్ద. చాలాసార్లు యుద్ధాలు కత్తులతో లేదా గన్స్తో జరగవు, వర్డ్స్తో అలాగే వాటి మీనింగ్స్తో జరుగుతాయి. ఈరోజు నీ పుణ్యమా అని మనం ఆర్ఎస్ఎస్ని డిస్కస్ చేసాం, హిందుత్వ గురించి డిస్కస్ చేసాం, బత్తాయి అనే లేబుల్ గురించి కూడా డిస్కస్ చేసాం, అవునా? కానీ ఈ వీడియో యాక్చువల్గా వాటి గురించి కాదు. మరి దేని గురించి? మన ఆలోచన విధానం గురించి, క్వశ్చనింగ్ గురించి, వెరిఫికేషన్ గురించి. అంటే సింపుల్, ఎవరైనా వచ్చి ఆర్ఎస్ఎస్ అంటే టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్తే క్వశ్చన్ అడుగు, ఎవిడెన్స్ ఏంటి అని. ఎవరైనా వచ్చి ఆర్ఎస్ఎస్ అంటే పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పినా సరే క్వశ్చన్ అడుగు. అంటే కన్క్లూజన్ కన్నా క్వశ్చనింగ్ ఇంపార్టెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బ్లైండ్ సపోర్ట్ డేంజరస్, బ్లైండ్ హేట్రెడ్ కూడా డేంజరస్. అన్న నాకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. మన చుట్టూ ప్రతిరోజు ఏదో కాన్స్పిరసీ ఆర్ ఏదో ప్రాపగండా జరుగుతూనే ఉంటుంది. అండ్ వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే అన్నిటినీ క్వశ్చన్ చేయాలని అర్థమైంది. సూపర్ పెద్ది. మన బ్రెయినే మన ఆయుధం, దాన్ని కరెక్ట్గా వాడితే ఎన్నో వండర్స్ చేయొచ్చు. ఏంటి మరి, ఇంక మొత్తానికి కూల్ అయ్యావా? ఇంకా వెళ్ళనా? పిచ్చి క్లారిటీ వచ్చిందన్న. నేను కూడా చాలా విషయాల మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తా. గ్రేట్, తప్పకుండా. నువ్వు ఎలాంటి డౌట్ ఉన్నా రావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న.